రామోజీరావు గారికి ఒక చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు ఎవరో పేదవాడు ఉంటాడు అంటే కాశీలో విశ్వేశ్వరుడు ఎలా ఉంటాడు, లేకపోతే కంచెలో అమ్మవారు ఎలా ఉంటుంది, లేకపోతే అప్పన్న ఎలా ఉంటాడు, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుంది, లేకపోతే మంగళగిరి లక్ష్మీ నరసింహుడు ఎలా ఉంటాడు, లేకపోతే కోదండరామాలయం ఉంటాయి అంటే రామాలయం ఎలా ఉంటుంది. అదే నమూనాలతో ఒక అన్ని సర్వదేవతలతో అనమాట విగ్రహాలు తీసుకొచ్చి ఒక పెద్ద టెంపుల్ సిటీ, ఫిల్మ్ సిటీలో టెంపుల్ సిటీ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ యొక్క పూర్తి నమూనా డిట్టో అక్కడ ఏం జరుగుతుంది అదే యొక్క పూజా క్రతువులు ఇవన్నీ కూడా ఇక్కడ జరిపి ఇక్కడ చేయాలని చెప్పి పెద్ద ప్రణాళిక. అంటే దానివల్ల ఏమిటంటే పిల్గ్రిమ్స్ అంటే హైదరాబాద్కి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు అన్నీ కూడా వెళ్ళేసి ఇప్పుడు ద్వారక వెళ్ళాలి, లేకపోతే మన పూరి, లేకపోతే అయ్యప్ప, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏ దేవతని చూస్తాను ఆ దేవతల యొక్క నమూనా, సమస్త దేవతల యొక్క నమూనాలను ఇక్కడ పెట్టాలి ఇది అని చెప్పి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఈయన ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో అద్వానీ గారు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు తను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఏమిటి అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. మోడీ గారికి కూడా అనమాట నోటీస్ కూడా తీసుకెళ్ళారు. అయితే ఆ ప్రాజెక్టు అనుకున్నంత వేగంగాను ముందుకెళ్ళకపోవటానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని దేవాలయాలు కానీ పెట్టేశారు అనుకోండి, దాని మీద ఎంతో కొంత ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. ఆ యొక్క టెంపుల్స్ డివోటీస్ దీంట్లో అంటే ఇంత టూరిజం అంటే ఈ యొక్క డివోషనల్ టూరిజం అనేటువంటిది కొంత ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది అది వాళ్ళ ఇది గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అబ్జెక్షన్. అట్లాగే ఈయన కూడా ఏజ్ అది మా బృహత్ ప్రణాళిక మళ్ళీ అది నిర్మించడం, ఆ టెంపుల్స్ ఆ స్టైల్లో కట్టడం, ఆ టెంపుల్స్ ఆ విగ్రహాలు తెప్పించటం, మళ్ళీ పూజారులు ఆ పూజా కార్యక్రమం జరిగేటట్లా చూడటం అనేటువంటిది రెగ్యులర్గా చాలా పెద్ద ప్రణాళిక. ఆ యొక్క దానికి వచ్చేటప్పటికి కొంత టైం తీసుకుంది. ఈలోపు ఆయన ఆరోగ్యం కొద్దిగా ఇచ్చేయటం, ఇతరతర రాజకీయ కారణాల వల్ల కొద్దిగా ప్రాజెక్ట్ వెనకబడింది. అలా శాశ్వతంగా దూరం అయిపోయింది. లేని పక్షంలో హైదరాబాద్ ఒక రిలీజియస్ టూరిస్ట్ సెంటర్ అయి ఉండేది. అన్ని రకాల టెంపుల్స్ అందరికీ అన్ని మతాలు వాళ్ళ దానికన్నా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. అదొక్కటే ఫుల్ఫిల్ కాలేదు.